సార్ బాబురావు గారు, వైసీపీ లీగల్ సెల్కి ఆయన లీడ్ చేస్తున్నాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. గత ప్రభుత్వ హయాంలో ఆయన అదనపు జనరల్గా కూడా పనిచేశాడు. అయితే ఆయన ఒక లీగల్ ప్రొఫెషనల్ అయ్యుండి సీనియర్ న్యాయవాదిని అని చెప్పుకునేటువంటి వ్యక్తి గత ప్రభుత్వ హయాంలో, అంటే తమ ప్రభుత్వ హయాంలో రూల్ ఆఫ్ లా ఫాలో అయ్యామని చెప్తూనే ఈసారి అధికారంలోకి వస్తే రూల్ ఆఫ్ లా ఫాలో అవ్వమని చెప్పేసి చాలా క్లియర్గా ఓపెన్గా చెబుతున్నాడు. ఇక సినిమా చూపిస్తామని చెప్పేసి, ఇప్పుడు మీరు చూపిస్తుంది మాకు ట్రయలరే, మీకు మొత్తం సినిమా చూపిస్తామని చెప్పేసి, అంటే రూల్ ఆఫ్ లా మేము ఇక ఫాలో అవ్వం ఒకవేళ అధికారంలోకి వస్తే అని ఒక లీగల్ ప్రొఫెషనల్ సీనియర్ అడ్వకేట్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెబుతున్నాడు. ఎలా చూడాలి? అంటే అప్పుడేదో 5 ఏళ్ళు రూల్ ఆఫ్ లా ఉంది అని చెప్పడం వాస్తవం కాదు. 2, ఆయన ఒక పార్టీ వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, తప్పు ఒప్పు వేరే. మీరు బాధితుల్లో ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే 2019-24 మధ్య కాలంలో ప్రజా ఉద్యమాల్లో కమ్యూనిస్టులు ముందుకొస్తే పీడీ వారెంట్లు ఇచ్చి ఇళ్ల నుంచి బయటికి రానివ్వకుండా ముందస్తుగా మీకు బంధనాలు చేసినటువంటి పరిస్థితి. మరి దాన్ని ఏం రూల్ ఆఫ్ లా అంటారు? ముందస్తు అరెస్టులు చేశారు, కేసులు పెట్టారు, కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నాం, అప్పుడు ఇప్పుడు తిరుగుతూనే ఉన్నాం. ఆయన ఒక ఆ పద్ధతిలో ఒక న్యాయవాది, న్యాయానికి సంబంధించిన కోర్టులో ఆయన వాదించవచ్చు, వాళ్ళ వైసీపీ పార్టీ వాళ్ళని రక్షించుకోవచ్చు, ప్రయత్నాలు చేయొచ్చు అని భాగం. అందుకని ఆయన మాట్లాడిన మాటలు ఏది సక్రమంగా లేవు. కాబట్టి ఏదో రూల్ ఆఫ్ లా అంతా అమలు జరిగిపోయింది అని అంటాం, అదొక విషయం. రెండోది, ఈ రాష్ట్రంలో ఒక పరిస్థితి ఎలా ఉందంటే, ఈ 2 పార్టీలే రాజకీయం అంటే, తెలుగుదేశం వైసీపీ, వీళ్ళు వాళ్ళు, అంటే వీళ్ళకి వాళ్ళు సినిమా, వాళ్ళకి వీళ్ళు సినిమా. ప్రజల గురించే మాట్లాడరా? కొన్ని ఏ పార్టీ అయినా మేము అధికారంలోకి వస్తే ఇది మేలు చేస్తాం, ప్రజలకి ఈ ప్రభుత్వం తప్పులు చేస్తా ఉంది, సరిదిద్దుతాం అని చెప్పటం. ఒక్కొక్కళ్ళు రెడ్ బుక్ అంటారు, ఇంకొకళ్ళు మా రాజ్యాంగం అంటారు, ఈ సినిమా అంటారు. అసలు ఈ రాజకీయాలనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైసీపీ ఒక రకంగా భ్రష్టు పట్టించింది. టీడీపీ కూటమి ఈరోజు చేయాల్సిన పని ఏంటి? సరే, కొన్ని విషయాల్లో మీరు గత ప్రభుత్వం లాగా నిర్బంధం లేకుండా మేము ప్రజాస్వామ్యతంగా నడుపుతూ ఉన్నారు, సంతోషం కాదంట్లా. కానీ ఇక్కడ వాళ్ళని వీళ్ళని ఎవరు అధికారంలోకి వస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళ కక్ష సాధించుకోవడం ఇదేనా ఎజెండా? ఇలా కాకూడదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అలా మారుతున్నాయి. ఇక్కడ ఇలా తిట్టుకుంటా ఉంటారు ఈ ఇష్యూల మీద, కానీ కీలకమైన ప్రజా సమస్యల విషయంలోకి వస్తే ఇద్దరు మళ్ళీ ఒకే దారిలో నడుస్తూ ఉంటారు. కేంద్రంలో బీజేపీ ఉంది, కేంద్రంలో బీజేపీ మీద ఇప్పుడు కూటమిలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, గతంలో వైసీపీ. వీళ్ళిద్దరూ బీజేపీతో వాళ్ళు పరోక్షంగా అంటకాగారు, వీళ్ళు ప్రత్యక్షంగా కలుస్తున్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని హోదా గురించైనా, రాజధాని గురించైనా, విభజన చట్టం గురించైనా, విశాఖ ఉక్కు గురించైనా, వీటన్నిటిలో దాదాపుగా తెలుగుదేశం జనసేనది, అటు వైసీపీది ఒకే రకమైనటువంటి అభిప్రాయం. ఇక్కడ మాత్రం ఒకే ఆలోచనతో ఉంటారు. అలాగే మీరు చూడండి, అదానీ కంపెనీ 1750 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి లంచాలు ఇచ్చి సోలార్ విద్యుత్ సెకీ ద్వారా, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా 25 ఏళ్ల ఒప్పందం జరిగింది. ఇది అమెరికా కోర్టులో కూడా విచారణకు వచ్చింది. మరి మేము శిక్షిస్తాం, లేదు అవినీతి సొమ్మంతా కక్కిస్తాం అని చెప్పిన కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ ఏం చేస్తున్నాయి ఇప్పుడు? బాబు గారు అన్నట్లు కాదు, ఈ రాష్ట్ర ప్రజలు మ్యాండేట్ ఇచ్చేది, గెలిపించేది, ప్రభుత్వంలోకి తీసుకొచ్చేది పార్టీని. ఒకళ్ళేమో సినిమా ట్రయలర్ అంటే, ఒకళ్ళేమో ఫుల్ సినిమా చూపిస్తాము, ఇంకొకళ్ళేమో డబుల్ షోలు చూపిస్తాము. ఏంటి అంటే ప్రజలు
తమకేమన్నా చేస్తారు, లేదంటే కనుక సరైనటువంటి సుపరిపాలన అందిస్తారని చెప్పేసి అధికారం ఇస్తారా, లేదంటే మీ వ్యక్తిగతమైనటువంటి కారణాలతో ఒకళ్ళ అధికారంలోకి వస్తే ఇంకొక విపక్ష పార్టీని లేకపోతే అది ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ ఈ సినిమాలు చూపించుకోవటాలు ఎలా చూడాలి దీన్ని? ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి? అంటే మీరు ఆ రకమైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారనే కదా ఆయన మాటల్లో ధ్వనిస్తోంది. వైసీపీకి పార్ట్ 2 లేదండి దానికి. దెర్ ఈజ్ నో పార్ట్ 2 వైసీపీ. కాబట్టి వాళ్ళు ఇంకో సినిమా తీయడానికి వాళ్ళకి షూటింగ్ కెమెరాలు ఉండవు, ఎవరు ఉండరు ఇంకా వాళ్ళకి. దెర్ ఈజ్ నో షూటింగ్, దెర్ ఈజ్ నో పార్ట్ 2. వైసీపీ పని అయిపోయింది. ఎందుకంటే 5 ఏళ్ళు భయంకరమైన సినిమా చూపించారు. చంపడం, కొట్టడం, కేసులు పెట్టడం, అక్రమ అరెస్టులు పెట్టడం. ఇదే రాష్ట్రంలో 5 ఏళ్ళు సెక్షన్ 30 అమల్లో ఉంది, కర్ఫ్యూ అమల్లో ఉంది. సాక్షాత్ ముఖ్యమంత్రి ఇంట్లోంచి బయటికి రాల, పరదాలు కట్టుకుని బారికేడ్లు కట్టుకుని చెట్లు కొట్టించి హెలికాప్టర్ మీద 7 కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా అటువంటి సినిమాని చూసిన తర్వాతే కదా 11 సీట్లు ఇచ్చారు ప్రజలు, ఘన సన్మానం చేశారు. అతల బీతల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకానికి తొక్కి పారేశారు. ప్రతిపక్ష హోదా లేదని కోర్టుకి వెళ్ళి వేళ బోరు నేడుస్తూ ఉన్నాడు ఆ నాయకుడు. మైక్ కావాలి, అసెంబ్లీకి వస్తాను, మైక్ ఇస్తే నాకు ఇవ్వరని చెప్తా ఉన్నాడు. ఎవరిస్తారని ఆ అసెంబ్లీకి పోయి ఒక పులివెందుల శాసనసభ్యుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఎవరిస్తారు? ఏంటి వాళ్ళ పాత్ర ఏంటి? 10 నెలలు వాళ్ళ పాత్ర ఏంటి? మా ప్రభుత్వం పాత్ర ఏంటి? మేము కక్ష ఈవేళ పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేయడం తప్పని ఎవరైనా అంటారా? వంశీని అరెస్ట్ చేయడం తప్పని ఎవరైనా అంటారా? ఎవరైనా చెప్పండి. బోరుగడ్డ అనిల్ కుమార్ని అరెస్ట్ చేయడం తప్పని ఎవరైనా అంటారా? అది కక్ష సాధింపు అంటారా? అది అక్రమ అరెస్ట్ అని అంటారా? అక్రమ కేసు అని అంటారా? పొన్నవోలు ఆటలు సాగక బాగా మెక్కాడు సార్, బాగా కబ్జా చేశాడు. ఆయన కూడా త్వరలో బయటపడబోతుంది. మా కూటమి ప్రభుత్వం ఇక్కడ 2 పార్టీలు కాదండి, మా పార్టీ ఒకటే కాదు, మాతో పాటు జనసేన, బీజేపీ, దేశాన్ని పరిపాలించే బీజేపీ కూడా ఉన్నారు ఇక్కడ కూటమిలో. మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు డెమోక్రటిక్ లీడర్, అయిన బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని ఆయన పరిపాలనలో చూపిస్తాడు అందరికీ. అది అక్కడ డిబేట్లు ఉన్న పెద్దలందరికీ తెలుసు ఆయన ఎంత డెమోక్రటిక్ గా ఉంటాడో. కాబట్టి నిజంగా చంద్రబాబు నాయుడు గారు భార్య అని లోకేష్ గారు పుట్టుకుని 5 సంవత్సరాలు ఏ విధంగా వాళ్ళు అవమానించారో, అసాసినేట్ చేశారో ఆయన మర్చిపోతాడా? అయినా కూడా దాన్ని పక్కన పెట్టి అభివృద్ధి ధ్యేయంగా చితికిపోయినటువంటి వ్యవస్థలను మళ్ళీ జవసత్తాలు కూడదీసి వ్యవస్థల్ని కాపాడే దిశగా, ఆర్థిక స్వావలంబన దిశగా, డెవలప్మెంట్ దిశగా రాష్ట్రాన్ని పూర్వపు విధానానికి మళ్ళీ తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధమైన పరిపాలన ఉండేదో, ప్రతిపక్షాలను గౌరవించుకుంటూ, చట్టాలను గౌరవించుకుంటూ, వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ, సంక్షేమం ఇచ్చుకుంటూ ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలో ఆ విధంగా మళ్ళీ పాత పద్ధతిలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మాకు ఈవేళ ప్రజలకు ఇచ్చిన తీర్పు కంటే, ప్రజలు చేసినటువంటి శాస్తి కంటే గొప్ప శాస్తి ఇంకేముంటుందండి? అంతకంటే మేము మాత్రం ఇంకేం చేయగలుగుతాం? వాళ్ళని ఓడించాలనుకున్న ప్రజాకోర్టులో ఓడించాం. ప్రజలు మాకు 164 సీట్లు ఇచ్చారు. ఈవేళ వాళ్ళకి ప్రతిపక్షం లేకుండా చేశారు. ఇది చాలదా? మేము ఇంకా వాళ్ళ మీద ఏమన్నా కర్ర కత్తి పట్టుకుని వెళ్ళాలా? వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలా? వాళ్లే ఏదో విధంగా ప్రభుత్వం మీద బురద జల్లి, ఇటువంటి వ్యక్తులు ఈ ఎవరన్నా పేరు, ఈయన పేరు కూడా చదవడం పలకడానికి నాకు అసహ్యంగా ఉంది. ఈ పొన్నవోలు అనే వ్యక్తి ఇటువంటి అభూత కల్పనలు మాట్లాడొచ్చా? ఒక లీగల్ పర్సనాలిటీ, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పనిచేసి గవర్నమెంట్ జీతం తీసుకున్నటువంటి వ్యక్తి ఒక పార్టీని భుజాన్ని వేసుకుని ఈ విధంగా మాట్లాడొచ్చండి? ఇప్పుడు ఇతను అరెస్ట్ చేయకూడదా? అది నేరం కాదా? ఏది తప్పండి అసలు? కాబట్టి కక్ష సాధింపు మా ప్రభుత్వ లక్ష్యం కాదు, మా ఎజెండా కాదు. రెడ్ బుక్ అంటారా? ఆవేళ లోకేష్ గారిని పాదయాత్ర చేయనిచ్చారండి. స్టూల్ లాక్కున్నారు, మైక్ లాక్కున్నారు, ఆయన కార్వాన్ లాక్కున్నారు, నానా రకాలుగా కేసులు పెట్టారు. అప్పుడు చెప్పాడు ఆయన, ఇదిగో ఎవరెవరైతే అధికారులు వైసీపీ అండ చూసుకుని రెచ్చిపోయి నన్ను అడ్డుకుంటున్నారో వాళ్ళందరి పేర్లు ఇందులో ఉన్నాయి, వాళ్ళందరి సంగతి నేను చూస్తానని ప్రజల మధ్య చెప్పాడు ఆయన. అధికారంలోకి వచ్చాక ఒక చీకటి రాత్రి 3 రాజధానుల అంశాన్ని వెలుగులోకి తెచ్చినట్టుగా మేము రెడ్ బుక్ వెలుగులోకి తేలేదు కదా. రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి రాష్ట్రం మీద రుద్దినట్టుగా ఒక ఫ్యాక్షనిజాన్ని మేము తీసుకురాలేదు కదా.
ఓకే. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంది. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పయనిస్తుంది. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా అకుంఠిత దీక్షతో ముందుకెళ్తుంది ప్రభుత్వం. మాకు వైసీపీ ఒక టార్గెట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రజల చేతిలో చచ్చిపోయిన పాముది. చచ్చిన పాముని చంపాల్సినటువంటి అవసరం, కేసులు పెట్టాల్సిన అవసరం మాకు ఎట్టి పరిస్థితుల్లో లేదు. రైట్ సార్. లక్ష్మణ్ మీరు కూడా బ్రీఫ్గా, మేము చాలా అద్భుతంగా రూల్ ఆఫ్ లాని ఇంప్లిమెంట్ చేశాము గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అని చెప్పేసి మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అండ్ లీగల్ పర్సనాలిటీ పొన్నవల్లు సుధాకర్ రెడ్డి గారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే చూపిస్తామని చెప్పేసి వార్నింగ్ ఇవ్వటాన్ని ఎలా చూడాలి? రూల్ ఆఫ్ లా అంటే నేను ఇక్కడ టీడీపీ మీద జరిగినటువంటి వాటిని నేను భుజాన్ని వేసుకోదలుచుకోలేదు. వారి కార్యాలయాల మీద దాడులు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద దాడులు అవ్వచ్చు, అవన్నీ నేను కాదు. కానీ జనరలైజ్డ్గా మాట్లాడుకుంటే మనం ఒక పెద్ద ఆవిడ రుద్రాలైనటువంటి రంగనాయకమ్మ గారిని ఒక సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేసినందుకు 100 కిలోమీటర్లు అర్ధరాత్రి పూట తీసుకువెళ్ళిన విధానం చూసాము. ఇదేనా రూల్ ఆఫ్ లా అంటే? అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి అంగబాబు గారిని బట్టలు మార్చుకుంటానన్నా కూడా టైం ఇవ్వకుండా లాక్కెళ్ళినటువంటి విధానాన్ని చూసాము. మరి ఇదేనా ఆయన చెప్పినటువంటి రూల్ ఆఫ్ లా అని? అంటే కొన్ని గుర్తొస్తుంది, చాలా ఉన్నాయి, కొన్ని వందలు ఉన్నాయి. మరి ఒక దళిత యువకుడిని చంపేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ ఉన్నటువంటి వ్యక్తి ఆ తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికినటువంటి వైసీపీ శ్రేణులు మరి అతన్ని ఎమ్మెల్సీగా కూడా లేదంటే కనుక వైసీపీ నుంచి బహిష్కరించినటువంటి ఆ పార్టీ రూల్ ఆఫ్ లాని పాటించిందని అనుకోవాలా? మరి పొన్నవల్లు సుధాకర్ రెడ్డి గారు ఏ రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడుతున్నాడు అని ఇప్పుడు మనం చూడాలి. లేదంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి వరుస అరెస్టులు, మరి బోరుగడ్డ అనిల్ కుమార్ అవ్వచ్చు, టీడీపీ ఆనంద్ సాగర్ గారు మెన్షన్ చేసినట్లు పోసాని కృష్ణమురళి అవ్వచ్చు, లేదంటే వల్లభనేని వంశీ అవ్వచ్చు, లేదంటే అనేకమైనటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు వైసీపీ వాళ్ళు చేసినటువంటి పోస్టుల్ని ఈవెన్ హైకోర్టు కూడా నిన్నగాక మొన్న కూడా తప్పుపట్టిన సందర్భం అనేక సందర్భాల్లో మళ్ళీ కూడా రీఇటరేట్ చేస్తూ మరి వీరి మీద కేసులు పెట్టడాన్ని రూల్ ఆఫ్ లా కాదని చెప్పేసి ఆయన ఉద్దేశం ఎలా చూడాలి ఆయన వ్యాఖ్యల్ని ఒక లీగల్ పర్సనాలిటీగా ఆయన చేసినటువంటి? ఇప్పుడు ఆయన లా చదివాడు, సరే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఆయనకి రాజశేఖర్ గారు దగ్గర నుంచి ఆయన పరిచయము, ఆ పరిచయంతో కలిశాడు, ఒక మంచి పోస్ట్ ఇచ్చారు. ఆయన పార్టీ నాయకుడు కార్యకర్త అయితే కాదు, నాకున్న అవగాహన మేరకు ఎప్పుడు పార్టీలు సభ్యత్వం కూడా తీసుకోదు. అలాంటి వ్యక్తి ఈ రోజు ఒక పార్టీ నాయకులు మాట్లాడినట్టు సినిమా చూపిస్తాము మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే అని మాట్లాడుతున్నాడు అంటే అసలు ఆయన లా చదివినందుకు సిగ్గుపడాలి. ముందు నీ లా పుస్తకాలని కాల్చి ఆడ పడేసేవయ్యా, నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తను తిరిగి ఒప్పుకుంటాడు. నువ్వు లా ఎందుకు చదివావు? లా ఎందుకు చదివావు? అట్లన్నా మాట్లాడేది కాదయా. సమాజంలో శాంతి భద్రతలు ఇంపార్టెంట్ కాదు. మీకు లా చదివావు, ఈ ప్రభుత్వం ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందంటే వచ్చే ప్రభుత్వంలో అందరూ నరికేస్తారు మీరు కొని, అదేనా మీరు మాట్లాడేది? దాని అర్థం అదే కదా. పులివెందుల రూల్ ఆఫ్ లా చెప్పమంటారా? నేను పులివెందుల రూల్ ఆఫ్ లా చెప్తే ఎక్కడ తలగా పెట్టుకుంటావు నువ్వు? ఎక్కడ 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 నువ్వు నాతో డిస్కషన్ వస్తావా? అరే ఎన్నికల్లో ఓట్లు వేయడానికే రాకూడదు, ఈ ఊర్లో ఎవరే కానీ పోలింగ్ కేంద్రాలకే రాకూడదని తప్పెట తీసుకుని కొట్టారు పల్లెల్లో. అదేనా రూల్ ఆఫ్ లా? మొత్తం ఓట్లన్నీ రిగ్గింగ్ చేసుకొని గెలుచుకుంటూ వచ్చారు. అదేనా రూల్ ఆఫ్ లా అంటే? రాత్రికే పోలింగ్ అయిపోతుంది, పొద్దునకి ఏముండదు. అదేనా రూల్ ఆఫ్ లా అంటే? అది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా? అదే కదా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన? కాదు కదా. ప్రజాస్వామ్యం ఇది ఒకప్పుడు వేరు, అప్పుడు చదువుకున్న వాళ్ళు లేరు, భయస్థులు చదువుకోలేదు, వాళ్ళు ఏదో భయపడిపోయి విన్నారు. ఇవాళ అలా కాదు, సమాజం మేలుకుంది, సోషల్ మీడియా వచ్చింది, పిల్లలు చదువుకున్నారు, ఎడ్యుకేట్ అయ్యారు, పరిస్థితులన్నీ అవగాహనకు వచ్చాయి. ఇవాళ ఇప్పుడు కూడా మీరు ఇంకా రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడతారా? ఏం రూల్ ఆఫ్ లా ఉంది? ఇప్పుడు కూడా ఎలా గెలుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో? ఇప్పుడు కూడా ఎన్ని విలేజెస్ లో రిగ్గింగ్ జరిగిందో జరగలేదో వెళ్దామా సర్వేకు? ప్రతి విలేజ్ కి ఎక్కడ ఓట్లు ఏనిచ్చారో ఇప్పుడు కూడా, ఒకప్పుడు కాదు ఇప్పుడు కూడా. అదేనా రూల్ ఆఫ్ లా అంటే? ఏం ఇంప్లిమెంట్ చేశారు రూల్ ఆఫ్ లా?
రైట్ లక్ష్మి. ఎవరు వదిలేరు? మీరు జర్నలిస్ట్ కూడా వదలలేదు, జీవో ఇచ్చారు. అవును. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కు మీరు సరుకులు జీవో ఇచ్చారు, పవర్ ఇచ్చారు జర్నలిస్టుల మీద కేసులు పెట్టమని. నేనే హైకోర్టులో ఛాలెంజ్ ఇచ్చా ఆ జీవోను, హైకోర్టులో వేసిన తర్వాత అప్పుడు ఆ జీవోను పక్కన పెట్టారు. మళ్ళీ ప్రెస్ హౌస్ లో ఇండియాలో పిటిషన్ వేశారు. ఇవన్నీ గొడవలు ఎందుకని అప్పుడు ఆ జీవోను ఉపసంహరించి, అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా పక్కన పెట్టారు. ఇదేనా రూల్ ఆఫ్ లా? ఏం పాటించారు మీరు? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళేదో కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతున్నారంటే అది కూడా తప్పే, నేను దాన్ని కూడా సమర్థించాను. కాబట్టి నీకు ఆధారాలు దొరికితే కేసులు పెట్టాలి, ఆధారాలు దొరకపోయినా క్రియేట్ చేసేసి కేసులు పెట్టేసి వాళ్ళని జైల్లో పడేసి లేకపోతే పోలీస్ స్టేషన్ తిప్పుకుంటూ సునకానందం పొందితే కరెక్ట్ కాదండి. సునకానందమే పొందుతున్నారు ఇప్పుడు. ఆ తిట్లు కేసులు ఏమి నిలబడతాయండి? తిట్లు కేసులు నిలబడతాయా? దమ్ముంటే అవినీతి మీద కేసులన్నీ బయటికి తీయండి, పెట్టండి. ఏమైపోయాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి? మైనింగ్ లో 1000 కోట్లు దోచేశాడు, ఇప్పటికి బయటికి తీలే మీరు. ఇప్పుడు కేసు లేదు, 9 నెలలు అయిపోయింది, దర్జాగా తిరుగుతున్నాడు ఆయన. ఏదో అక్కడేదో అడవిటి భూమి ఆక్రమించుకున్నాడని ఆ చిన్న విషయాన్ని పెద్ద ఇష్యూగా చిత్రీకరించి చూపించారు. 1000 కోట్ల దీన్ని చూపించలే ఇంతవరకు. ఎన్ని లేవాలా? వైఎస్ఆర్సీపీ యొక్క గవర్నమెంట్ లో ఎంత అవినీతి జరగాలో అంతా జరిగింది. ఏ కేసుల్లో మీరు బయటికి తీసి ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేశారు చెప్పండి? అవినీతిలో ఒక్కరిని చేయలేదు ఇంతవరకు. ఒక్క కేసు, ఇంపార్టెంట్ కేసు బుక్ కాలే. కరెక్ట్ చెప్పారు. మరేం ఏది ఇట్ల కేసులు దేనికండి? సురక్షానందం కోసమే కదా. ఆడు ఏం చెప్తాడంటే ఆ కమిడియన్ ఆయన మీద అన్ని కేసులు ఊరంతా తిప్పితే సురక్షానందం కాక అరే వాడు బుద్ధి లేదు తిట్టాడు. ఏమి మనం కూడా తిడుతున్నాము, మీరు తెలుగుదేశం వాళ్ళు కూడా తిడుతున్నారు. వాడికి బుద్ధి లేదు, సినిమా యాక్టర్ వాడి పని కూడా చూసుకోక రాజకీయాలు మీరు తిట్టాడు అని తీసుకొని ఊరంతా తిప్పితే ఏమంటే ఏంటి ప్రయోజనం? ఫైనల్ గా ఆ సెక్షన్ లో ఏం శిక్ష పడుతుంది? ఏం శిక్ష లేకపోండి, అది ప్రయోజనం కాదు. మీరు అసలైన విషయాల జోలికి వెళ్ళండి. సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం చక్రం తిప్పాడు. మొత్తం ఏది ఒక కేసు చూపించండి, అవినీతి కేసు. కరెక్ట్ చెప్పారు. బాజీ గారు కంక్లూడ్ చేసేయండి. లక్ష్మి గారు అన్నట్లు ఈవెన్ నాకు కూడా సేమ్ ఒపీనియన్. ఇప్పుడు బూతులు తిట్టారు, శృతి మించి తిట్టారు, అసలు ఘోరంగా తిట్టారు, డౌటే లేదు, వారికి శిక్ష పడాలి. కానీ ఏం పడతాయి ఆ సెక్షన్లు కానీ దాటికి చాలా లిమిటెడ్గా ఉంటుంది. అందు గురించి అని అనుకుంటా ఎలాగో బెయిల్ వచ్చేస్తుంది, త్వరగా వదిలేయటం ఎందుకని రకరకాలుగా పోలీస్ స్టేషన్లో పీటీ వారెంట్ల ద్వారా ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకో దాంట్లో అరెస్ట్ చేసి రిమాండ్ ఉంచడం, అది కూడా కొంతకాలమే. ఎండ్ ఆఫ్ ది డే పోసానికి ఆల్మోస్ట్ ఇక బయటకు వచ్చేస్తాడని చెప్పేసి పడుతుంది. సో పాయింట్ ఏంటంటే ఎస్ కరెక్టే, వాళ్ళు ఏ తప్పులు చిన్నదవచ్చు పెద్దదవచ్చు అందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టాల్సిందే కాదంట్లా. కానీ ప్రయారిటీ ఉండాలి కదా, దేనికి మనం ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి? ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతుంది ఏంటి? ఈ చిన్న చిన్న కేసులు, ఈ పెట్టి కేసులు, వీటి మీద ఆయన పెద్ద అందు గురించి అనుకుంటా ఆయన ట్రయల్ అంటున్నాడు. వీళ్ళు సినిమా చూపించలేకపోతున్నారు, మేము వచ్చే సినిమా చూపిస్తాం అంటున్నాడు ఆయన. ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నాడు. సరే ఏంటి సార్ ఇది? ఆయన అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి మొదటి నుంచి కూడా ఆయన ఎప్పుడు పార్టీని డిజైన్ చేసుకోవాలా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అంటాడు, పాద పూజ చేసుకుంటాను జీవితాంతం అంటాడు. ఏది ఒక ప్రభుత్వోద్యోగిగా ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ గత ప్రభుత్వ హయాంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నానన్న సోయి కూడా మర్చిపోయి ఒక పార్టీ అధినేతకి సాగిలు పడిపోయి మాట్లాడుతున్నప్పుడు ఈరోజు ఆయన అలా మాట్లాడటం తప్పలేదు. నాకు తెలిసినంత వరకు ఆయన్ని వైసీపీలో ఏదో ఒక పోస్ట్ కూడా ఇచ్చినట్టున్నారు. అంతకుముందు ఉండేది కాదు కానీ ఇప్పుడు ఒక పోస్ట్ కూడా ఇచ్చారు ఆయనకి. కాబట్టి ఆయన వైసీపీ నాయకుడు అండి, అడ్వకేట్ గా కాదు, ఆయన వైసీపీ నాయకుడుగానే గుర్తించాలి. రెండోది ఏంటంటే ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలు సుమోటోగా తీసుకొని ఆయన్ని ముందు అర్జెంట్ గా లోపల వేయాలండి. ఎందుకంటే ఆయన చెప్పి అంత దారుణంగా మాట్లాడాడు. ఒక అడ్వకేట్ గా ఉన్నాడు అనే ఒక సోయ కూడా లేకుండా మాట్లాడాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గురించి రూల్ ఆఫ్ ది లాగా పాటించాడు అనేది చాలా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. కారణం ఏంటంటే అసలు ఆయన 13 ఏళ్ల నుంచి 2013 నుంచి 11 ఏళ్ల నుంచి రూల్ ఆఫ్ ది లా వైలేట్ చేసే బెయిల్ మీద తిరుగుతూ ఉన్నాడు. ఆయన హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ వైలేషన్ రూల్ ఆఫ్ ది లా. చట్టాన్ని పక్కదారి పట్టించి మిస్గైడ్ చేసి, కోర్టుల్ని మిస్గైడ్ చేసి, జ్యుడిషియరీ వ్యవస్థని మోసం చేస్తూ
బెయిల్ మీదే ఉన్నాడు ఆయన. కాబట్టి ఇంకా వాళ్ళ గవర్నమెంట్ గురించి కానీ ఇంకా జత్వాని ఏంటి, డాక్టర్ సుధాకర్ ఏంటి, అనేక ఉదాహరణలు మనం చూడొచ్చు. ఇక మీరు ఇందాక చెప్పినట్టు చాలా మంది ఉన్నారు, గుర్తురావు అవన్నీ కూడా. అనేక మంది బాధితులు రూల్ ఆఫ్ వైలేషన్ వల్లే, లా వైలేషన్ వల్లే బాధితులుగా మరి ఆయన ప్రభుత్వంలో జరిగింది దారుణాలు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇవి లోకేష్ బాబు రెడ్ బుక్ అని, వీళ్ళు ఒక కొత్తగా బ్లూ బుక్ తెలుసుకొని, ఈ బ్లూ బుక్ రెడ్ బుక్ ఇవేనా, లేకపోతే ప్రజల సమస్యలు, ప్రజల రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడుకుంటారా, ఆలోచిస్తారా అనేది నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఈ వాళ్ళు ఏదో మాట్లాడారని వాళ్ళని తీసుకుపోయి ఈ చిన్న పెట్టి కేసుల్లో ఇరికిచ్చి వాళ్ళని ఆ రకంగా ఫిజికల్ గా హింసకు గురి చేయటం, దానివల్ల ప్రయోజనం లేదు. ఇసుక కుంభకోణం ఏమైంది, లిక్కర్ కుంభకోణం ఏమైంది, అట్లాగే మన ఏదైతే కేబుల్ నెట్, ఏపీకి ఫైబర్ నెట్ ఉంది, దానికి కోట్లు కాజేశారన్న, ఇవన్నీ ఏమైపోయినాయి. వాటి మీద దృష్టి పెట్టి ఏదన్నా చేస్తే ఫలితం ఉంటుంది, ప్రజలు హర్షిస్తారు. ఇదెందుకంటే ఆడాడ బూతులు తిట్టాడని దాని మీద కేసులు వరుసగా ఒక్కొక్కరు సీరియల్ గా ఒక్కొక్కరిని బుక్ చేయడం, ఏదో ఒక దీంతో కారణం చూపించి సహేతుకమైనా కానీ అవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ కాదు. లక్షల కోట్ల అవినీతి జరిగింది గత ప్రభుత్వంలో, మీరే ఆరోపించారు. నిజం కూడా. దాన్ని వదిలేస్తారు అలాగే. సొల్యూషన్ ఏంటి? దానికి ఏదో ఒక రూట్ మ్యాప్ చేయాలి కదా. ఆ అవినీతికి చేసిన కారకులకి శిక్షలు పడాలి, రికవరీ అయినా చేయాలి, రికవరీ యాక్ట్ ప్రకారంగా ఏదో ఒకటి జరగాలి కదా. వాటిని వదిలేసి ఈ ప్రభుత్వం వీటి చుట్టూ తిరగడం అనేది చాలా బెట్టుగా ఉంది. ఏదో సరదాగా 1-2 కేసుల్లో సరదా అనిపించినా గానీ పోను చాలా జుగుప్సాకరమైన విధానంలోకి వెళ్తుంది. కాబట్టి ఇకనైనా ఆ పద్ధతి మానేసి సీరియస్ గా రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టిన దొంగాసురుల్ని పట్టుకోమనండి, శిక్షించమనండి, ప్రజలు హర్షిస్తారు. పరిపాలన మీద దృష్టి పెట్టారు. అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ఇప్పటికే 10 నెలలు అయిపోయినాయి. ఇచ్చిన హామీలు అలాగే ఉన్నాయి. ఇచ్చిన హామీల్లో పురోగతి లేదు. అట్లాగే నేను చెప్పేది సూపర్ 6లు కాదండి. సూపర్ 6లు కాకుండా అనేకం ఇచ్చారు. ప్రచారంలో ఊరు తిరిగి లోకేష్ బాబు గారు కొన్ని 100 హామీలు ఇచ్చారు, ఊరికి ఒక హామీ. చంద్రబాబు గారు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, బీజేపీ వాళ్ళు ఇచ్చారు. ఇవన్నీ కట్టగట్టి హామీలు అమలు ఎప్పుడు చేస్తారా, ఎలా చేయాలనేది ఆలోచిస్తే మంచిది. ఈ సిల్లీ కేసులు పెట్టడం, వీళ్ళ వెనకాల పట్టడం, ఇది అంత కరెక్ట్ గా కాదనేది నా ఉద్దేశం. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని పరిపాలనా వ్యవస్థ మీద దృష్టి పెట్టడం, ప్రజల కష్టాలు తీర్చడం, హామీల అమలు. ఎందుకంటే మళ్ళీ నమ్మాలి. మళ్ళీ మీరు ఫెయిల్ అయ్యారంటే మళ్ళీ వాళ్లే వస్తారు. మీరు ఫెయిల్ అయ్యారంటే మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారంటే రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. కాబట్టి మీరు ఫెయిల్ కాకూడదనే నా సలహా ఇది. మీరు ఫెయిల్ అవ్వద్దు, సక్సెస్ చేయండి, ప్రజల కష్టాలు తీర్చండి, హామీలు నెరవేర్చండి, రాష్ట్రంలో మంచి ఇండస్ట్రీస్ తెండి, ఉద్యోగస్తులు పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించండి. 6 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు పాపం. వాళ్ళకి ఏదో బతుకు తెరువు చెప్పండి, చూపించండి. ఇవన్నీ చాలా ఉన్నాయండి ఇష్యూస్. 5 ఏళ్ళు సరిపోదు వీళ్ళకి. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలనేది నా మనవి. బాజీ గారు, లక్ష్మణ్ గారు, మోకా ఆనంద్ సాగర్ గారు, అలాగే సిహెచ్ బాబురావు గారు, ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.